మీరిన్ని రోజులు స్వీట్స్ చేస్తూ బిజీగా ఉండేవారు. ఇప్పుడు మావయ్య గారికి ఇష్టమైన వంటలు వండుతూ కిచెన్లో బిజీ అయిపోయారు. మేము ఉన్నాం కదా, మేం చేస్తాం. మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏం పర్వాలేదు భవానీ, ఆయనకి నా చేతులతో వండి పెడితేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఎల్లమ్మా! అమ్మగారు! ఏంటమ్మగారు? ఏంటిది? ఏమైందమ్మా? కాఫీ బాగలేదా అమ్మా? నీ మొహంలా ఉంది. కాఫీ సరిగ్గా పెట్టడం కూడా రాదా? నేను పెట్టలేదు అమ్మగారు. మరి ఎవరు పెట్టారు? నేనే పెట్టాను వదినా. నువ్వా? తన పని నువ్వెందుకు చేస్తున్నావు? ఓ, ఇంటి పని అంతా చేస్తున్నావని మావయ్య గారి దగ్గర మార్కులు కొట్టేయడానికా? అయినా నువ్వెలా ఏడిస్తే నాకెందుకు? అది నీ ఇష్టం. కానీ ఏ పని చేసినా సరిగ్గా చెయ్యి. మీ ఇంట్లో పెట్టినట్టుగా కాఫీ ఇక్కడ పెడితే ఎవరు తాగరు. మా ఇంట్లో పెట్టినట్టుగా ఏంటి? అదే, ఒక్క పాల ప్యాకెట్తో రోజంతా టీలు కాఫీలు పెట్టుకుంటారు కదా, అలా ఇక్కడ చేయకండి అని చెప్తున్నాను. మేమిక్కడ నీళ్ళల్లో పాలు పోసుకొని తాగాం, పాలల్లో నీళ్లు పోసుకొని తాగుతాం. మీ ఇంటి దగ్గర ఉన్న దరిద్రపు పరిస్థితులు ఇక్కడ లేవు కదా. మరి ఎందుకని అంత కకృతి పడుతున్నారు? ఇక్కడ కూడా మీ లేక బుద్ధులు ఎందుకు చూపిస్తున్నారు? ఆర్తి, ఆర్తి, కాఫీ బాగలేకపోవటం అనేది చిన్న విషయం కాదా? దానికెందుకు అంతలా రియాక్ట్ అయ్యి మంగళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? నేనేం ఆవిడ్ని తక్కువ చేయట్లేదు. ఉన్న వాస్తవం అర్థమయ్యేలా చెప్పాను. అయినా మేమేం అడిగినా అది మీ అందరికీ చిన్న విషయంలా కనిపిస్తుందా? ఎందుకన్నిటికీ పెడార్థాలు తీస్తున్నావు? నేను కాదు, మీరు తీస్తున్నారు. కూతుర్ని అనేసరికి తట్టుకోలేక నన్ను తప్పుపడుతున్నారా? అయినా నేనిప్పుడు ఏమన్నానని? మంచి కాఫీ తాగాలనుకోవడం కూడా తప్పేనా? ఈ ఇంట్లో నాకు నచ్చినట్టుగా కాఫీ తాగే అధికారం, హక్కు కూడా నాకు లేవా? వీళ్ళేం పెడితే అది తినాలి, ఏమిస్తే అది తాగాలా? చూడు మంగళ, నీకు కాఫీ పెట్టడం చేత కాకపోతే పెట్టుకు. అందుకు పని మనుషులున్నారు, వాళ్ళు పెడతారు. పని వాళ్ళని పెట్టుకుందే పని చేయడానికి కదా. వాళ్ళ పని మీరు చేసి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఉన్నదున్నట్టు చెప్తే నేనేదో మిమ్మల్ని కావాలని సాధించినట్టు చూస్తున్నారు. ఛ! ఆర్తి, మంగళ, చూసావా అమ్మా? ఎన్ని మాటలందో చూసావా? ఇలా మాటలు పడాల్సి వస్తుందేమోననే కదా ఆ రోజు మేము ఇంట్లో నుంచి వెళతాం అన్నాం. కానీ నువ్వు శ్రీవల్లి కలిసి మమ్మల్ని ఆపారు. నేను పెట్టిన కాఫీ అందరికీ బాగానే ఉంది, కానీ ఈవిడికే మేం నచ్చక ఇలా వంకలు పెట్టి మాట్లాడుతుంది. కాఫీ బాగోకపోతే బాగోలేదని చెప్పాలి, అప్పుడు ఇంకోటి ఇస్తాం కదా, అయిపోతుంది కదా. కానీ ఇలా మా ఇంటి పరిస్థితుల గురించి మాట్లాడి మమ్మల్ని అవమానించడం ఎందుకు? మొన్న కూడా నేను రిసెప్షన్లో అక్క అని పిలిచినందుకు నా మీద కూడా ఇలాగే రియాక్ట్ అయింది అత్తయ్య. అసలు ఇవిడికి మేము ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకే ఇలా కావాలనే మాట్లాడుతుంది. భవానీ, మీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ కాస్త ఊర్చుకోండి. ఈ విషయాన్ని ఎవరి దగ్గర అనకండి, ముఖ్యంగా శ్రీవల్లి దగ్గర. తనకి తెలిస్తే అనవసరమైన మనస్పర్ధలొస్తాయి. అందుకని మీ కోడలు ఏం చేసినా మేము సైలెంట్గానే ఉండాలా? ఉండాలమ్మా, ఎందుకంటే మన కుటుంబం అంతా కలిసి ఉండాలి కాబట్టి. ఆర్తి త్రిదేవికి అక్క కాబట్టి మీరిలా మాట్లాడుతున్నారా అత్తయ్య? లేదు భవానీ, మన కుటుంబంలో ఏ సమస్యలు రాకుండా ఉండాలని నేను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అన్నందుకు నాకు మాత్రం బాధగా లేదనుకుంటున్నారా? మన చేతికున్న వేళ్లలో ఒకటి వంకరగా ఉందని చేయి తీసేసుకుంటామా చెప్పండి? ఇది కూడా అంతే అనుకుని సర్దుకుపోండమ్మా. ఆర్తి ఏమన్నా కూడా మీరేం పట్టించుకోవద్దు. ఏదో ఒకరోజు తనే మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. పదండమ్మా, రామ్మా.
త్రిదేవ్ ఇంకా ఆలోచిస్తున్నావు? సంతకం చేయి. నన్ను కాపాడటం కోసం నా మెళ్ళ తాళి కట్టిన వాడివి. మన భవిష్యత్తు కోసం హాస్పిటల్ కడదామంటే ఎందుకు వద్దంటున్నావు? ఆల్రెడీ నీకు కారణం చెప్పా కదా శ్రీవల్లి. నువ్వు చెప్పిన కారణం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడే దేవుడు కదా. నువ్వు ఇండియాలో పనిచేసినా అమెరికాలో పనిచేసినా నీ వృత్తి మారదు కదా. ఇక్కడ మన వాళ్ళ కళ్ళ ముందు హ్యాపీగా ఉంటూ 10 మందికి నువ్వు సేవ్ చేయొచ్చు. అది మాకెంతో గర్వంగా కూడా ఉంటుంది. నువ్వు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళందరూ నిన్నొక దేవుళ్ళా చూస్తుంటే తర్వాత నువ్వే అంటావు చూడు, నీకిక్కడే బాగుందని. ట్రస్ట్ మీ. సైన్ చేయి. మెడకి చుట్టుకున్న పాము కరవక మానదన్నట్టు ఇది సంతకం పెట్టకపోతే వదిలేలా లేదు. ఓకే. సార్, మీ ఐడి కార్డు, లైసెన్స్ నెంబరు జిరాక్స్ కావాలి. ఇవ్వండి సార్. రామరాజు గారు, సార్, పేపర్ వర్క్ అంతా క్లియర్? ఆల్మోస్ట్ క్లియర్ సార్. అయిపోతుంది సార్. బావు గారు, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ వెరిఫికేషన్ కోసం రేపే ఈ ఫైల్ సబ్మిట్ చేస్తున్నాం. ఏంటి, రేపు సబ్మిట్ చేస్తున్నారా? అవును. ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. అంత పెద్ద హాస్పిటల్ కదా, కొంచెం మంచి రోజు అది చూసిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నాన్నగారు ఆల్రెడీ మంచి రోజు చూసే రేపు బాగుందని చెప్పారు. అందుకే మేమందరం నిన్ను తొందరగా సైన్ చేయమని హడావిడి చేస్తున్నాం. అవునా? చూసారా? అవునలుడు గారు, నేనే పని చేయాలనుకున్న మంచి రోజు చూసే మొదలు పెడతాను. నీకేమైనా డౌట్స్ ఉన్నాయి త్రిదేవ్? ఉంటే ఇప్పుడే నాతో చెప్పేయి. ఏముంటాయి? ఇంకేం లేవు. సరే, అయితే రేపే ఈ ఫైల్ సబ్మిట్ చేస్తాను. యుఎస్కి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఈ ఒక్కరోజు ఈ ఫైల్ నా దగ్గర ఉంచుకొని మరోసారి అన్ని చెక్ చేసుకొని ఇస్తాను. అంతా క్లియర్గానే ఉన్నాయని మేనేజర్ గారు చెప్పారు కదా. అమ్మ శ్రీవల్లి, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే తప్పే ఉంది చెప్పు. అల్లుడు గారు, మీరు అలాగే కానివ్వండి. థ్యాంక్ యూ మావయ్య. మీరు దీనికి ఒప్పుకున్నారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు గురించి, మా ఫ్యామిలీ గురించి ఆలోచించి ఓకే చెప్పినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నా మనసుని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇక్కడ హాస్పిటల్ పెట్టాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు.